యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కూడా చక్కగా దేవుని ఎదుగుచూ ఉన్నారని, చక్కగా నిద్రపోయి లేచిన తర్వాత ప్రభువులో నిజంగా దేవుని యొక్క వాక్యం చదవచ్చు, ప్రార్థనలో గడుపుచు ముందుకు సాగిపోతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో 22వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ప్రియ సోదరి సోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం అంట. దేవుని యందు భయం ఉంటే నువ్వు వినయవంతుడిగా ఉంటావు, లేదా దీనుడిగా నువ్వు ఉంటావు. దానివల్ల ఎప్పుడైతే దేవుని యొక్క భయం ఉంటుందో, దీనుడిగా ఉంటావో, అప్పుడు ఏమవుతుందనంట, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. కాబట్టి మెయిన్ పాయింట్ ఏంటో ఇక్కడ తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. అసలు దేవుని యొక్క వాట్ డు యు మీన్ బై ది ఫియర్ ఆఫ్ ద లార్డ్? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అని అంటే అర్థం ఏమిటి? అసలు యేసు ప్రభుల వారిని మనం చూస్తే ఆయన తండ్రికి ఎంత ఇష్టడై ఉన్నాడో అసలు కాదు. అంతేకాదు, ఆయన ఒక మాట అంటాడు. మనం చూస్తే యోహాను సువార్తలో 5వ అధ్యాయము 30వ వచనం ప్రకారము, నా అంతట నేను ఏమీ చేయలేను అని అంటాడు. అది దేవుని యొక్క భయం. మన అంతట ఏదో చేస్తూ ఉంటాం. మనం దేవునికి ఇష్టం మనం కనుక్కోము. దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించడానికి అసలే ఇష్టపడము. నేను ఏం చేయదలుచుకున్నా అది చేసేస్తా, నా ఇష్టం అని అంటూ ఉంటాం. కానీ ప్రభు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? నా అంతట నేను ఏమీ చేయలేను. ఇంకో దగ్గర అంటాడు ఆయన యోహాను సువార్తలోనే 6వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదని అంటాడు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వచ్చానని అంటాడు. అది కదా దేవుని యొక్క భయం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తూ ఉంటే ఈ లోకంలో ఇంక దేవుని యొక్క భయం ఏముంటుంది చెప్పండి? అంతేకాదు, మామూలుగా ఈ లోకంలో మన తల్లిదండ్రుల యొక్క మాట మనం వినకపోతే వీడు భయం లేనివాడు అని అంటారు. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు. తండ్రికి ఏమి ఇష్టమో, దేవునికి ఏమి ఇష్టమో అది నువ్వు చేయడం. డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా అనుకునేసి ఇది నాకు అవసరం అనిపోయి కొనుక్కునేసేవే అనుకో, అది దేవుని యొక్క భయము ఎలాగవుతుంది చెప్పండి? దేవునికి భయపడేటువంటి వాళ్ళు, ప్రభువా నాకు ఇది అవసరమైనది నాయన, మరి డబ్బులు కూడా ఉన్నాయి, ప్రభువా కొనమంటావా, తీసుకోమంటావా అని అడిగి చేస్తూ ఉన్నామా? లేదు కదూ, లేదు, మనం అలా చేయట్లేదు. అలాంటప్పుడు మరి దేవుని యందు భయభక్తులు ఎలాగవుతుంది చెప్పండి? ఆ దేవుని యందు భయం లేదు కాబట్టే మన జీవితంలో దీనత్వం చూడలేకపోతున్నాం. ఆ వినయం అనే గుణాన్ని మనం చూడలేకపోతూ ఉన్నాం. అది కూడా లేనప్పుడు ఇంకా ఐశ్వర్యమును ఘనత మీరు ఎలాగొస్తుంది దేవుని దగ్గర నుంచి చెప్పండి కదూ? కాబట్టి ఒక్కసారి ఈ ఉదయకాలం నువ్వు ఆలోచించి, నిజంగా నీకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నావా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమని చెప్పాడు అక్కడ? ఐశ్వర్యమును ఘనతయు జీవమును. ఐశ్వర్యము ఘనత జీవము కూడా ఉంటుందంట అక్కడ కదూ? సో నీ జీవితంలో ఐశ్వర్యము ఘనత జీవము నిజంగా కలిగి ఉండాలని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఒకటే జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు నా అంతటి నేను ఏమీ చేయలేను అని అన్నాడు. చేతులు ఉన్నాయి కదా, కాళ్ళు ఉన్నాయి కదా, నాకు ఇష్టం చోటుకి నేను వెళుతాను, నాకు ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను అని అంటే అది దేవుని యొక్క భయం కానే కాదు. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటాను అని అనుకుంటే అది దేవుని యొక్క భయం కాదు. నేను ఇష్టం వచ్చినట్టుగా నా నోటితో ఏదన్నా మాట్లాడతాను అనడము అనేది దేవుని యొక్క భయం కానే కాదు. కాబట్టి ప్రియ మిత్రమా, దేవుని యొక్క భయాన్ని అర్థం చేసుకో. ఆయన యొక్క వాక్యం విని గడగడ వణికితే, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు మౌనంగా ఉండి, ప్రభువా సెలవివ్వనైనా నేనేం చేయాలని అడిగితే అది దేవుని యొక్క భయం. నువ్వు వినయంగా ఉంటే దేవుడు తన కృపను నీ పైన విస్తరింప చేస్తాడు. తద్వారా కృపను ఇవ్వడం బట్టి నీకు ఐశ్వర్యం కూడా దేవుడిస్తాడు,
ఘనత కూడా తీసుకొస్తాడు. నీలో జీవాన్ని నింపుతాడు. దట్స్ వాట్ రియల్ లైఫ్ ఈజ్. ఆయన ఒక ఐశ్వర్యం చెప్ప నీ ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి దేవుడు ఆయన. ప్రతి ఒక్కరితో సమాధాన పరిచేటువంటి దేవుడు ఆయన. నాట్ ఓన్లీ దట్, హీ విల్ గివ్ యూ వండర్ఫుల్ పీస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో కూడా చక్కటి సమాధానాన్ని ఇచ్చేటువంటిది. నేను జీవింపజేసేటువంటి ఆత్మనాయనలో ఆయన ఇచ్చి నేను జీవింపచేస్తాడు కూడా. కాబట్టి ప్రియమిత్రమా, ఈ ఉదయకాలం ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని భయభక్తులు పెంచుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ప్రభువా, ఈ చక్కటి సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. మీకు భయభక్తులు కలిగి ఉంటే అది వినయమునకు ప్రతిఫలం అన్నారు. తద్వారా ఐశ్వర్యము, ఘనత, జీవమును దానివల్ల కలుగునని మీరు సెలవిచ్చారు. ఈ మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన మా ప్రియ శ్రోతలకు అందరికీ కూడా నాయన ఇటువంటి ఐశ్వర్యము, నాయన ఘనత, నాయన జీవమును వారు నింపవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. నాయన మీరంటే నాయన భయభక్తులు కలిగి జీవించేటువంటి అనుభవంలోకి తీసుకుని వెళ్ళండి. మీ మేలులతో తృప్తిపరచండి. మీ యొక్క ఆశీర్వాదాలతో కప్పండి నాయన యేసయ్య. నాయన ప్రభువా, ఏమైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఈ యొక్క సమయంలో అది వారికి అనుగ్రహించవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. నాయన ఎవరన్నా చెడు అలవాట్లకి లోనై బానిస బ్రతుకుతూ ఉంటే ప్రభువా, గొప్ప విడుదల వారు చూసేటువంటి కృపను దయచేయండి. నాయన ఉద్యోగం కోసం ఎదుర్కొనేటువంటి వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. నాయన గర్భిణీల కొరకు, సుఖమైన ప్రసూతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన అలాగనే ప్రభువా, గర్భం కోసం ఎదురు చూసేటువంటి వారిని కూడా కనికరించి నాయన ప్రభువా మీరు సహాయపడవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాం. ఇది నా ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరిని నింపవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. మీరు నిజంగా బలపరచబడినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేస్తారు కదా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.